హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ పచ్చడి చింతాకు కొబ్బరి పచ్చడి. ఇది చాలా రుచిగా అండ్ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపులో మనం ఏమేమి యూస్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాలింపులో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేగగానే మనం మినపప్పు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ అయిన తర్వాత వెంటనే ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాం. కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తాం, ఎందుకంటే ఎండుమిర్చి ఫస్ట్లో యాడ్ చేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది, బ్లాక్ అయిపోద్ది. దీనిలోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని దోరగా వేయించుకోవాలి. చూసుకుంటూ వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మనం వేయించుకుంటూ ఉండాలి. ఈ వేయించుకున్న తాలింపుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాము. పక్కన పెట్టుకుందాం చల్లారే వరకు. ఇదే ఆయిల్లో చింతాకు కూడా మనం వేయించుకుందాము. ఈ చింతాకు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది వెంటనే కలర్ చేంజ్ అయిపోద్ది, చూసుకుని వేయించుకోండి. మీరు సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించండి ఈ చింతాకు అనేది. ఇది వేగినప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలపండి. మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో. అది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేపుకున్న చింతాకు ఉంది కదా, ఆ వేపుకున్న చింతాకు కూడా అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. దీన్ని కూడా కొంచెం టెక్స్చర్ అనేది బరకగానే మనము మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇది వస్తుంది. దానిలోనే మనము ముందుగా ఉన్న కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇది అంతా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. సో మీరు చూసుకోండి, ఇది గ్రైండ్ చేసినప్పుడే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకుని మీరు సాల్ట్ మీకు తగినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మెత్తగా కాకుండా కొంచెం ఒట్టుగా గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పచ్చడి అనేది మనకి టెక్స్చర్ వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పచ్చడి వేడి అన్నం నెయ్యి కలిపి తింటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనము టిఫిన్స్కి ఇడ్లీ దోశలో కూడా మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో 2 to 3 days వరకు నిలవ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.